భారత ప్రధాని వాజ్పేయికు ఇచ్చిన మాట తాము తప్పామని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. భారత్ తో జరిగిన ఒప్పందంలో తాను చేసిన తప్పు గురించి ఇటీవల నవాజ్ షరీఫ్ ఓ సమావేశంలో ప్రస్తావించారు. లాహోర్ డిక్లరేషన్ విషయంలో ఇచ్చిన వాగ్దానాన్ని తాము ఉల్లంఘించామన్నారు. అసలేంటి లాహోర్ డిక్లరేషన్? పాక్ ఏ విషయంలో ఉల్లంఘనలకు పాల్పడింది? లెట్స్ వాచ్ ద స్టోరీ. భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధం తర్వాత రెండు దేశాలు శాంతి కోసం 1999లో అప్పటి భారత ప్రధాని వాజ్పేయి, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్లు లాహోర్ డిక్లరేషన్ పై సంతకాలు చేశారు. 1998 మే 14న భారత్ రెండో అణు పరీక్షలు చేపట్టింది. దీనికి సరిగ్గా 14 రోజుల తర్వాత అంటే 1998 మే 28న పాక్ తొలి అణు పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష తర్వాత అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 1999 ఫిబ్రవరిలో లాహోర్ వెళ్లారు. అక్కడ లాహోర్ డిక్లరేషన్ పై రెండు దేశాలు సంతకాలు చేశారు. తాజాగా ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ సమావేశంలో నవాజ్ షరీఫ్ ఈ ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అణు విస్ఫోటనాలు జరపడం చాలా పెద్ద విషయమని, పాకిస్తాన్ 5 పేలుళ్లతో స్పందించిందంటూ భారత పార్లమెంట్లో వార్తలొచ్చాయని, ఆ తర్వాత వాజ్పేయి లాహోర్ వచ్చారని నవాజ్ షరీఫ్ అన్నారు. అయితే వాజ్పేయి వచ్చిన తర్వాత ఓ వాగ్దానం చేశారని, కానీ ఆ వాగ్దానానికి వ్యతిరేకంగా వెళ్లింది మనమేనని, అలా చేయడం మన తప్పని, ఆ విషయంలో మనమే దోషులమంటూ నవాజ్ షరీఫ్ అన్నారు. ప్రస్తుతం నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించేందుకు రెండు దేశాలు అంగీకరించిన కొంతకాలానికే పాకిస్తాన్ సైన్యం కార్గిల్ యుద్ధాన్ని ప్రారంభించి భారత్ నమ్మకాన్ని వమ్ము చేసింది. అప్పటి పాక్ మిలిటరీ చీఫ్ పర్వేజ్ ముషరఫ్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని సంప్రదించకుండా ఏకపక్షంగా ఆపరేషన్ బదర్ పేరుతో కార్గిల్లోని ఎత్తైన ప్రాంతాలను పాక్ ఆక్రమించింది. పేర్కొన్నారు. అణ్వాయుధాలను ప్రమాదవశాత్తు లేదా అనధికారికంగా ఉపయోగించే ప్రమాదాన్ని తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని మరియు అణ్వాయుధాలపై విశ్వాసాన్ని పెంపొందించే చర్యలకు ఇరు దేశాలు కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా చర్చించారు. ఇరు దేశాల పార్లమెంట్లు కూడా ఈ ఒప్పందాన్ని ఆమోదించాయి. లాహోర్ డిక్లరేషన్ పై ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరిన 3 నెలలకే 1999 మేలో పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచింది. పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులతో కలిసి ఆపరేషన్ బదర్ పేరుతో భారత సైన్యానికి చెందిన ఎత్తైన పోస్టుని స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్ చొరబాటుదారులు సియాచిన్ గ్లేషియర్ వద్ద భారత సైన్యాన్ని వేరు చేయడంతో పాటు కాశ్మీర్, లదాఖ్ మధ్య సంబంధాన్ని తెంచాలనే లక్ష్యంతో కార్గిల్ ద్రాస్ సెక్టార్, లదాఖ్లోని బటాలియన్ సెక్టార్లలో NH-1 రహదారికి ఎదురుగా ఎత్తైన ప్రదేశాలను ఆక్రమించింది. ఆ ఆపరేషన్ కి అప్పటి మాజీ ఆర్మీ చీఫ్ దివంగత నియంత పర్వేజ్ ముషరఫ్ నాయకత్వం వహించారు. లాహోర్ డిక్లరేషన్ ను ఉల్లంఘించి ఆక్రమణలకు పాల్పడడంపై పాక్ కుట్రకు వ్యతిరేకంగా భారత్ దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య కార్గిల్ యుద్ధం మొదలైంది. దాదాపు 2 లక్షల మంది భారత్ సైనికులు పాకిస్తాన్ మోకలను వెనక్కి వెళ్లేలా యుద్ధం చేశారు. 18,000 అడుగుల కంటే ఎత్తైన పోస్టులను స్వాధీనం చేసుకునేందుకు భారత ఆర్మీ అత్యంత సవాళ్లను ఎదుర్కొని విజయం సాధించాయి. ఈ మిషన్ కి ఆపరేషన్ విజయ్ అని పేరు పెట్టారు. యుద్ధం సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలిసారిగా వివాదాస్పదమైన బోఫోర్స్ FH-77B హోవిట్జర్లను శత్రువులపై దాడికి ఉపయోగించింది. ఇక ఈ యుద్ధంలో దాదాపు 2.5 లక్షల షెల్లు, రాకెట్లు, బాంబులను ఉపయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంత ఎక్కువ యుద్ధ సామాగ్రిని కార్గిల్లోనే ఉపయోగించారు. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ ఓటమి పాలవుతుండటంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సహాయాన్ని కోరగా దానిని ఆయన తోసిపుచ్చారు. LOC నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవాలంటూ ఆయన పాక్ వార్నింగ్ ఇచ్చారు. 2 నెలల పాటు జరిగిన యుద్ధం తర్వాత పాకిస్తాన్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంది. అయితే యుద్ధానికి సంబంధించిన వివరాలను పాక్ సైన్యం ప్రభుత్వం నుంచి దాచిపెట్టిందని తెలిసింది. ఈ యుద్ధంలో విజయానికి ప్రతీకగా ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ గా జరుపుకుంటున్నారు. కార్గిల్ యుద్ధం తర్వాత నవాజ్ షరీఫ్ తన పదవిని కోల్పోయారు. దీంతో సైనిక నియంతగా పాక్ అధ్యక్షుడిగా ముషరఫ్ బాధ్యతలు చేపట్టారు.